ఎప్పుడో తాత ముత్తాతల కాలంలో అత్తికాయ తాలింపు చేసుకొని తినేవాళ్ళు. ఇప్పుడైతే ఇక్కడ అత్తికాయలు ఉన్నాయి. అత్తికాయ తాలింపు చేసి ఎలా ఉంటుందో చూద్దాము. వీటిని ఒకలా ముక్కలా దంచేసుకోవాలి. ఈ విధంగా దంచుకోవాలి. దీని లోపల పొట్టు ఉంటుంది కదా, దీన్ని మొత్తం చెరిగి పక్కన పడేసుకోవాలి. ఇదిగోండి పొట్టు చూడండి, చూడడానికి చేమల గుట్టలాగా ఉన్నది. దీన్ని మొత్తం నీట్గా కడుక్కొని దీనిలోకి ఉప్పు పసుపు వేసి పొయ్యి మీద ఉడకబెట్టేసుకోవాలి. ఇంకో బాండలు పెట్టుకొని దీంట్లో కొంచెం నూనె పోసుకొని దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, దంచిన తెల్లగడ్డ, పచ్చెనపప్పు, మినపప్పు, కరివేపాకు వీటిని బాగా వేయించుకొని ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ వేగించి ఉడకబెట్టిన అత్తికాయలు అయితే వేస్తుంది. ఈ పొడి వచ్చేసి ఎండుమిరకాయలు, తెల్లగడ్డ, జీలకర్ర వేసి దంచి కొట్టుకున్న పొడి అనమాట. అత్తికాయ తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా ఆరోగ్యం అంట. ఇప్పుడు ట్రై చేద్దాం. ఈ తాలింపు చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా తినుంటే కామెంట్ చేయండి.